టీవీ చేస్తావా? పురుగులు చూసి అన్ని కూడా చూసా. పురుగులు వచ్చినాయి నిజమేనండి. ఏమొచ్చింది చెప్పు బాబు. గట్టి గట్టి వద్దు కదా హాస్పిటల్ నిన్న స్కూల్లో నిన్న ఫుడ్ పాయిజనింగ్ కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది. నువ్వు చూసినావు నువ్వు రేపు గట్టి ఏడా మార్నింగ్ తిన్నావా మరి పురుగుల టిఫిన్ ఆడేసినావా? నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయింది. ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యులు? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవరు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్నా కష్టాలు పడి రేయింబగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన హాస్టళ్ల పైన పిల్లలు తిన ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయి దాదాపు 20 మంది 15 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్ లో కూడా రేపు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్ లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరిని అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్ లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్ లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినాయని, నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినాయని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నీ తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కుడ కాళ్ళు అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు. మళ్ళా ఉదయం చూస్తే మేము తినే టిఫిన్ మళ్ళా పురుగులు వచ్చినాయి అని చెప్పి. మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఏం జరుగుతుంది? ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది? ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూర్చుంటే అప్పటికప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం, కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం, వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం. ఆక్సిజన్ సిలిండర్ లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం. ఇక్కడనే 2 పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చేది ఏర్పాటు చేసినాం. ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే 165 ఐసీయూ బెడ్లు చేసినాం. ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్ గా ఆక్సిజన్ ఆడవరకు వచ్చినట్లు 550 ఆక్సిజన్ బెడ్లు చేసి ఇంకా పేదలు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్, కానీ మహబూబ్ నగర్ లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కూడా పెట్టిన పేదల గురించి. పైసలు ఉన్నాడు ప్రైవేట్ లో పోతాడు, పేదవాడు ప్రైవేట్ లో పోని వాళ్ళు గవర్నమెంట్ లో ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్, అది కూడా పెద్ద మహల్లా కట్టినాం, పెద్ద బిల్డింగ్ కట్టినాం. మళ్ళీ మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా? మంచినీళ్లు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు. రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నారు, నీళ్లు చేసుకోలేకపోతున్నారు. కరెంటులు అన్ని పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు.
ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మా సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళా గురుకులాల మన పిల్లలని జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో వస్తాడో ఏం తినడైనా వద్దు, ఇంటికాన్నే పెట్టుకున్న వాడు చదవాలి లేకుంటే ఏదైనా పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సులకు చెప్పి ఆ పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడ చెప్పండి? అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు మళ్ళీ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్తలు కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు. ఇక మీ ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాలు గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు, వాడి మీద ఏం చేద్దాం, ఏం ప్లాన్ చేద్దాం, అది కాదు మీకు చేయాల్సింది. మీకు దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది. కనీసం మీ 5 ఏళ్ల పబ్లిక్ టిఫిన్ కూడా పని చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో ఇసు తిరుగుబాటు, ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు. పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు. చావు బతుల మధ్యలో కొట్టుబిట్టాడుతా ఉన్నాడు. ఐసీయూలో చావు బతుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడలేని స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి. చెప్పండి, మీరు అడగండి. నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి. చెప్పండి, మీరు అడగండి. ఇది రాజకీయం కాదు. ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీ పిల్లలకు కూడా ఇస్తాడు అటువంటి పరిస్థితి. ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పక్షాన్ని నిలబడకుండా, అన్యాయాన్ని ప్రశ్నించకుండా, సరి చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు. ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే. ఎలక్షన్స్ కదా, 4 సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవడేం చేయడు, ఎవడేం పీకలేడు, మేము ఉండొచ్చు అనుకోవచ్చు కాక. కానీ పక్క దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్టు ఈ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డ పోరాటాల గడ్డ, భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే గడ్డ కాదు, ప్రాణాలకు లెక్క చేయని గడ్డ, ప్రాణాలకు లెక్క చేయకుండా కొట్లాడే గడ్డ ఇది. అనేక పోరాటాలకు పుట్టిన గడ్డ ఇది. మీరు అనుకుంటుండొచ్చు 4 సంవత్సరాలకు మమ్మల్ని ఎవడే పీకలేడు, మేము పురుగులన్నం పెడతాం, విషం పెడతాం, చంపేస్తాం, మాట్లాడిన కేసులు పెడతాం, జైల్లో పెడతాం, రకరకాలుగా దొంగ కేసులు పెట్టి చిత్రీకరిస్తామని చెప్పి మీరు అంటుండొచ్చు కాక. అవన్నీ జరగవు. అలాంటి పరిస్థితి ప్రజల తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి. మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం. నిర్వహణలో మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళు పిలుచుకొని మేము వచ్చి పని చేయడానికి కూడా సిద్ధం. మాకు పేద ప్రజలు ముఖ్యం, పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం. మాకు వీళ్ళ గురించే ఈ జిల్లాలో 5 జిల్లాలు చేసి 5 జిల్లాలో 5 మెడికల్ కాలేజ్ పెట్టినాం. 70 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఒక ఐసీయూ బెడ్ పెట్టలేదు. 70 సంవత్సరాల్లో ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్ చనిపోయింది. మరి ఇలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి కనీసం మెయింటెనెన్స్ చేసుకుని ఇచ్చారు కదా. మెయింటైన్ చేసుకుని చేత కదా చెప్పండి. మేము అనుకున్నాం సంవత్సరం వరకు కాముందామని, సంవత్సరం దగ్గర వస్తుంది. మీరు సరి చేయకపోతే ప్రజలే ఎక్కడికక్కడ తిరగబడతారు, ప్రజలే ఊర్లలోకి రానిటువంటి పరిస్థితి చేస్తారు. ప్రజలే మీ ఇచ్చిన హామీలు ఏమైంది,
హామీలు నెరవేర్చి ఊర్లోకి రాని ముందు కాలు పెట్టండి. మీరే కదా చెప్పింది, మీరు చెప్పినందుకు మీరు వెంట వచ్చినాం. మరి ఉన్నదా ఊడ్చుకున్నదివా 10,000 మొత్తం రైతు బంధువా నాటేయడానికి పోతే 1000 రూపాయలు వచ్చేది. నాటేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. బతుకుదేరు ఆగం అయిపోయింది. మళ్ళా బొమ్మాయి పోయే పరిస్థితి వచ్చింది మాది అని ప్రజలు అంటున్నారు. మీకు తెలుస్తుంది. మీరు ఇదే విధంగా కొనసాగితే మీరు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇలా నిర్బంధంల మధ్యలో నడపాలంటే ఎక్కువ రోజులు నడపలేదు. అది పద్ధతి కాదు. అది ఎవరైనా మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే మీరు తీసుకోండి. వాస్తవాలు లేవనుకోండి ఖచ్చితంగా పక్కకు పడేయండి, పట్టించుకోకండి. మీరు గ్రహించండి. అట్లీస్ట్ మీరు మాట్లాడిన మాటలను వాస్తవమా కాదా వెరిఫై చేయండి. ఇక్కడ అదే పేషెంట్లకు పురుగుల అన్నం పురుగుల టిఫిన్ ఇచ్చిందని చెప్తున్నాం. పురుగుల టిఫిన్ ఇచ్చిందా లేదా, పురుగులు వచ్చినవే లేదా ఉదయం? ఏ పేషెంట్లు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయి జాయిన్ అయినరో ఆ పేషెంట్లకు ఉదయం టిఫిన్ లో పురుగులు వచ్చినవే లేదా మీరే గ్రహించండి. ఒక కమిటీ వేయండి. ఆ పిల్లలను అభం శుభం తెలియని పిల్లలను అడగండి. పిల్లల తల్లిదండ్రులు అడగండి. పోని పిల్లల తల్లిదండ్రుల పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే కనీసం డ్యూటీలో ఉన్నటువంటి ఆ నర్సులను వాళ్ళని అడగండి. పుణ్యానికి పెడుతున్నా రైడా, పుణ్యానికి దాన ధర్మం పెడుతున్నా. టిఫిన్ డబ్బులు ఇస్తున్నాం కదా, దాన ధర్మానికి బిచ్చం వేస్తున్నారు. మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ డైట్ ఛార్జీలు పెంచి ఇచ్చినాం. మస్తు పైసలు ఇస్తున్నాం వాళ్ళకి, పేదలకు మంచి ఫుడ్ పెట్టమని. మీరేం జైల్లోకి ఎవడు పెడతలేడు ఇక్కడ. ఈ పేదవాళ్ళు కడుపు నిండా తినాలని చెప్పి పేషెంట్ అటెండర్ కూడా పెట్టాలని చెప్పి మేము నిబంధనలు ఇచ్చినాం. ఒక్క ప్రాణం ఇట్లా ఏమైనా అయిందంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం. ఆ ప్రాణానికి ముప్పు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. రామ్మోహన్ రెడ్డి గారు నిన్న పెళ్లిలో అక్కడ దూర ప్రాంతంలో ఉంటున్న రాత్రి బయలుదేరి పొద్దుగాలు రావడం జరిగింది. రాత్రి వద్దామనుకున్నాం. వారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఫోన్లో వచ్చింది కనుక మరి మేము రావడం జరిగింది. మరి అక్కడ జరిగిన వివరాలు కూడా మరి మాజీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా వివరిస్తారు.